ఒక ఆయనకు చదువు వస్తే ఉన్న మతి పోయిందట. చదువు ఇంకా జరంత ఎక్కువ అయ్యే వరకు తలకాయలున్న మెదడు మోకాలకు జారిందట. ఇంకా జరాగే వరకు అది మోకాలకెళ్ళి అది కాళ్ళకు జారిందట. దీంతోని కాళ్ళు మీదికి తలకాయ కిందికి పెట్టి నడుచుడు మొదలుపెట్టిందట. ఇట్లా కిందికి మీదికి కథలు చేస్తున్న మనిషి ఎవరు, ఎందుకు అట్లా చేస్తున్నాడో మీరే చూడండి. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టే ఉన్నది పోండ్రి ఆఫీసర్ల కథ. రాజ్యాంగం అంటే మనం ఎంత గౌరవం ఇస్తాం. మనం ఇవాళ ఇట్లా బతుకుతున్నామంటే అయాల అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగమే కారణమాయే. కానీ మన సర్కార్ ఆఫీసర్లు దాన్ని ఎట్లా చేస్తున్నారో చూడుండ్రి. ఇక్కడ గుండ్రంగా రంధ్రాలున్నది చూడుండ్రి. అదేందో అనుకునేరు. మన రాజ్యాంగంలో పుస్తకంలో ఫస్ట్ పేజీ ఉంటది. దాన్ని రాజ్యాంగ పీఠిక అంటారు. దాన్ని ఇట్లా డిజైన్ చెక్కించి హైదరాబాద్ లా సెక్రటేరియట్ దగ్గర రోడ్డు మీద పెట్టిండ్రు. కానీ అక్షరాలన్నీ ఉల్టా పెట్టిండ్రు. దాని లోపల లైట్ పెడితే ఆ అక్షరాల నీడ రోడ్డు మీద మనుషులు నడిచే కాడ పడుతుంది అన్నట్టు. నెత్తిలో పెట్టుకోవాల్సిన రాజ్యాంగాన్ని కాళ్ళ కాడికి తీసుకొచ్చిండ్రు మన ఆఫీసర్లు. అయినా ఈలను కూడా అనటానికి లేదు తీండ్రి. రాష్ట్రంలో అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం తీసేసి అనుముల వారి రాజ్యాంగం నడుస్తున్నదని ప్రతిపక్షాల్లో అంటున్నారు. నిజంగా కూడా అట్లనే ఉన్నది. మాట్లాడితే కేసులు, ఇదేందని అడిగితే దాడులు, మీదికెళ్లి ముఖ్యమంత్రుల వారి ఆణిముత్యాలు. అందుకే రాష్ట్రంలోనే రాజ్యాంగం కింద మీద ఉన్నది. మేము రోడ్డు మీద ఉల్టా పెడితే తప్పేందని అనుకున్నారు కావచ్చు ఆఫీసర్లు. కానీ రాజ్యాంగాన్నే రివర్స్ చేసి కాళ్ళ కాడికి పట్టుకొచ్చిందంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు మన సర్కారోళ్ళ మనుషును చాలా బాగా అర్థం చేసుకున్నారని చూసినోళ్ళు అంటున్నారు.